నిద్ర అనేది భగవంతుడు అందరికీ జనానికి ఇచ్చినటువంటి ఒక వరం అండి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నిద్ర అన్నది పెద్ద కరువైన వస్తువు అయిపోయిందట. ముఖ్యంగా ఈ నగరాలు ఏవి కూడా నిద్ర చాలా తక్కువైపోయినాయి. అందులో ఒక ముఖ్యమైన నగరం మనం ఉండేటువంటి భాగ్యనగరమే. పేరుకు భాగ్యనగరం అయినా దానిలో ఉండేటువంటి పరిస్థితులు, ఈ సాఫ్ట్వేరు తాలూకా రంగం ఒక విప్లవం, పారిశ్రామిక విప్లవం. కానీ అక్కడ ప్రాబ్లం జరుగుతుంది ఏంటంటే, వాళ్ళలో ఆ డ్యూటీ అవర్స్ ఏవైతే ఉన్నాయో హార్డ్గా ఉన్నాయి. ఎవరిని నిందించేదానికి పారిశ్రామిక విప్లవం రావడం వల్ల, సాఫ్ట్వేర్ రావడం వల్ల, ప్రతి ఇంటిలో ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ చేయడం వల్ల ఆర్థికంగా చాలా పరిస్థితి మెరుగుపడింది. ఇది ఒక విధంగా సంతోషమే. అయితే ఇక్కడ ఉండేటువంటి వ్యక్తి ఎవరితో వాళ్ళ క్లయింట్ అమెరికాలో ఉంటాడు, లేకపోతే యూరోప్లో ఉంటాడు. ఆ వ్యక్తి యాక్టివ్గా ఉన్నప్పుడు ఈ వ్యక్తి కూడా యాక్టివ్గా ఉండాలి. ఇది భారతదేశంలో నిద్రపోయే సమయం. అంటే నిద్రపోయే 6 గంటలు ఎంత మారిపోయి చూడండి. అదే కాకుండా సృష్టికర్త ఏమిటంటే కొన్ని గంటలు నిర్దేశించాడు. ఈ సమయం నుంచి ఈ సమయం నిద్రపోవాలి అని. దాన్ని న్యాచురల్ స్లీప్ అంటారు. కాకుండా కొంతమంది చెప్తారు, నేను నా క్లయింట్తో మాట్లాడి తెల్లవారు 3 గంటల వరకు మెలకుగా ఉంటాను, 3 గంటల నుంచి 10 గంటల వరకు నిద్రపోతాను. దయచేసి గమనించండి, అది న్యాచురల్ స్లీప్ కింద రాదండి. అదే కాకుండా నిద్ర అనేది చిన్న బిడ్డ అనుకోండి, అప్పుడే ఈ ప్రపంచంలోకి వచ్చిన బిడ్డ అందరికంటే ఎక్కువ నిద్రపోతాడు. మెదడుకి రెస్ట్ చాలా. ఆయన పాలు తాగుతాడు, తర్వాత మళ్ళీ నిద్రపోవడం. ఈ రెండు కార్యక్రమాలు గంటలు అలాగా రోజుకు 24 గంటలు దగ్గర 18 గంటలు వాళ్ళు నిద్రపోతారట. మిగతా 6 గంటల వాళ్ళ అమ్మతో ఆడుకోవడం. కానీ వయసు పెరుగుతున్న కొలది నిద్రపోయే ఆ గంటలు కూడా తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు పెద్ద వయసు వారు ఉన్నారనుకోండి, 50-60 సంవత్సరాల తర్వాత వాళ్ళకి నిద్ర వచ్చే సమయం తక్కువ అవుతుంది మామూలుగానే. కానీ అసలు నిద్రే పోకపోతే ఎలాగండి? నిద్రపోలేదనుకోండి, చికాకుగా ఉంటుంది. మెదడుకు విశ్రాంతి ఎక్కడ? శరీరం అనేది ఒక పెద్ద పరిశ్రమ అయినా కూడా దానికి మధ్యలో బ్రేక్ డౌన్స్ గట్రా ఉంటాయి కదండి. మరి అలాంటిది లేకుండా ఉంటే ఏమవుతుంది శరీరానికి? భోజనమే చేశారు మీరు, నిద్ర లేదు. అది జీర్ణం అవ్వడానికి, శరీరంలోనికి వంట పట్టడానికి మీరు సమయం ఎక్కడిస్తున్నారు? ఏదో రాత్రి మీరు సుష్టిగానే భోజనం చేసి అప్పుడు ఇంకా మీరు డ్యూటీ కోసం కూర్చున్నట్టయితే మసాలా భోజనం తర్వాత అది జీర్ణం ఎక్కడవుతుంది, వంట ఎక్కడ పడుతుంది అర్థం చేసుకోండి. కాబట్టి నిద్ర అన్నది అక్కడ పేదవాడికి కానీ భాగ్యవంతుడికి కానీ నిద్ర అనేది అది చాలా ముఖ్యమైనది. మనం చూస్తూ ఉంటాం, మధ్యాహ్నం పని చేసి ఎండలో, ఇప్పుడు వేసవికాలం, ఆ బండ మీద నిద్రపోతాడు ఆ శ్రామికుడు. ఆయనకి ఏం అసతుల్యతగా తలపమా, లేకపోతే ఎయిర్ కండిషనింగ్గా? నిద్ర తాలూకు ముఖ్యత అంతే. శరీరానికి అంత వ్యాయామం తర్వాత, పని తర్వాత రెస్ట్ అనేది అంత ముఖ్యం. అది లేనప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎగ్జిక్యూటివ్ అనుకోండి, టై కట్టుకొని ఆఫీస్కి వెళ్తారు స్మార్ట్గాను. ఆ తర్వాత చుట్టుపక్కల అందరూ చిరాకుగా ఉంటారు, మీరు కోపంగా ఉంటారు, తాపంగా ఉంటారు, అసలు ఏ మీద దృష్టి పెట్టలేరు. మెయిన్ కారణం మీరు ముందు రోజున నిద్రపోలేకపోయారు. అదే కాకుండా మీరు వెళ్తున్నారు రోడ్డు మీద, నిద్ర తక్కువైంది, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువ అవుతుంటాయి, జ్ఞాపకశక్తి చాలా తక్కువైపోతూ ఉంటుంది. ఎందుకంటే మీరు మెదడుకు ఉండాల్సినటువంటి రెస్ట్ ఇవ్వడం లేదు. మెడలో తయారయ్యేటువంటి ద్రావకాలు కూడా మీరు దానికి హేతుబద్ధంగా చేస్తున్నారు. నిద్ర అన్నది అంత ముఖ్యమైనది. నిద్రగా మామూలుగా 7 నుంచి 8 గంటలు ఎవరైతే నిద్రపోగలరో వాళ్ళ తాలూకా ప్రొడక్టివిటీ అన్నది చాలా ఎక్కువైంది. ప్రొడక్టివిటీ అంటే వాళ్ళు అదే పని మిగతా వాళ్ళకంటే తొందరగా చేయగలగడం చాలా సంతోషకరమైన పరిణామం. అందరూ 5 గంటలకు కలిసిపోయి ఎప్పుడు వెళ్దామా అనుకుని వాచ్ చూసుకునే సమయంలో 6:30 వరకు ఉల్లాసంగా చేయగలిగిన వ్యక్తి ఎవరు? రాత్రి చక్కగా నిద్రపోవడం. అదే కాకుండా ఈ మధ్యకాలంలో ఒక చిన్న కాన్సెప్ట్ పెద్ద ఎంఎన్సీస్లో కూడా ఒకటి వచ్చింది, న్యాప్ అని, ఆఫ్టర్నూన్ న్యాప్ అని. ఇది చాలా యాక్సెప్టెడ్ అండి. చాలా కంపెనీస్లో, ముఖ్యంగా సాఫ్ట్వేర్లో ఒక చోటుని కేటాయించారు. అందులో వెళ్ళి ఒక 20 నిమిషాలు నిద్రపోవడానికి అనుమతి ఉంది. దానివల్ల సాయంకాలం అయ్యేసరికి ఎవరైతే ఈ మధ్యలో ఈ న్యాప్ తీసుకునే వ్యక్తుల తాలూకా పనితనం అనేది చాలా మెరుగుపడిందట. అది కూడా అందులో చిన్న మాట ఉంది, 20 నిమిషాల నుంచి 30 నిమిషాల లోపలే. మళ్ళీ అంతకనే నిద్రపోతే మరి రాత్రి మీకు నిద్ర రాదు, అది ఇంకా ప్రమాదం. అది కూడా 3:30 గంట, మధ్యాహ్నం 3:30 లోపలే. ఇది కానీ చేసినట్టయితే, కునుకు అంటాం తెలుగులో, తీసినట్టయితే మీకు చాలా ఆరోగ్యకరం. బీపీ తగ్గుతుంది, ఉపకామం రాకుండా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉల్లాసంగా ఉంటారు. అదే కాకుండా ఇప్పుడు నిద్ర కానీ రాకుండా ఉండడానికి మిగతావి ఏవైతే మనం చెప్పుకున్నామో, మొబైల్ ఫోనే అనుకోండి మీకు శత్రువు అండి. రాత్రి దయచేసి వినండి, అది అవసరమే, కానీ రాత్రి నిద్రపోవాలంటే మాత్రం చాలా దూరంగా ఉండాలి. ప్రశాంతమైన వాతావరణంలో పడుకోండి. ఒకవేళ నిద్రే రాలేదనుకోండి, అదేదో ఒకసారి ఏదో కారణం లేదు, ఒత్తిడి వల్ల ఏదో ముందు రోజు నాడు ఏదో సినిమా చూశారు, టీవీ ఎక్కువసేపు చూశారు,
నిద్ర రాకపోవచ్చు. దానికోసం ఏదో గాబరా పడుకొని ఒక మంచి పుస్తకం తీసుకొని మళ్ళీ టీవీ పెట్టకండి. ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నది మాత్రం రాత్రి మీద మీకు వాళ్ళు శత్రువులు. మళ్ళీ నేను చెప్తున్నాను, దయచేసి వినండి. అయితే ఈ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ లేనటువంటి సమయం కానీ ఏ వ్యక్తి కానీ లేకుండా ఉన్నాడు, కానీ దాన్ని వాడడం వల్ల మీకు నిద్ర తక్కువ అవుతుంటుంది. అందుకని భారతదేశంలో ఇందాక ముందు చెప్పినట్టుగా నిద్ర అన్నది తక్కువైపోయింది. దానివల్లనే ప్రొడక్టివిటీ తక్కువైపోతూ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రానిక్స్ దూరంగా ఉండండి, పుస్తకం చదవండి, చక్కగా వచ్చిన రాత్రికి వాకింగ్ చేయండి. పడుకునే ముందు ఒకసారి వేడి నీళ్ళతో షవర్ తీసుకుంటే చాలా మనసు ఉల్లాసంగా ఉంటుంది, నిద్ర పడుతుంది. ఒక గ్లాసు పాలు తీసుకొని దాంట్లో ఏదన్నా కానీ పిస్తా బాదం వేసుకొని తీసుకోండి. మద్యం లాంటి సేవించకండి. అదే కాకుండా టీ తాగడం, నైట్ టీ అని కొంతమందికి అలవాటు. ఇది చాలా స్టిమ్యులెంట్ అండి. ఏ రకమైన అందులో కెఫీన్ అనే పదార్థం ఉంటుంది. అక్కడ టీ కాఫీ అని కాదు, ఈవెన్ కూల్ డ్రింక్ కూడా ఈ మధ్య కాలంలో వచ్చిన పరిశోధన తేలింది. కెఫీన్ అన్నది మీకు మీ మెదడుకి నిద్ర రాకుండా చేసేటువంటి స్టిమ్యులెంట్ అది. కాబట్టి నిద్ర కోసం మళ్ళీ మందులు వాడడం కాదు. నిద్ర అన్నది ఇందాక చెప్పినట్టుగానే అందరికీ వచ్చేదే అది. నిద్ర రాకుండా మందులు వాడడం అంటే మీరు నిద్ర సైకిల్ అన్నది మీరు డిస్టర్బ్ చేయటం వల్ల మీకు నిద్ర రాకుండా ఇబ్బంది అవుతుంది. దానికోసం మీరు గట్టి ప్రయత్నం చేయాలి. చిన్న చిట్కాలే ముందు చెప్పినట్టుగాను వచ్చిన సమయంలో పడుకోవాలి. మధ్యాహ్నం పడుకున్నారనుకుని రాత్రి నిద్ర రాదండి ఎవరికన్నా, అది సహజం కదా. మధ్యాహ్నం నిద్ర విడిచిపెట్టండి. వ్యాయామం చేయండి రోజు కనీసం ఒక 40 నిమిషాలు. అందరూ వీకెండ్లు చేయడం, మిగతా రోజులు వచ్చేటువంటి నిద్ర సంగతి ఏంటి? దానికి అందుకని నిద్ర స్లీప్ డెట్ అని ఒక మాట వచ్చింది ఈ మధ్యకాలంలో. అంటే స్లీప్ అప్పు. విచిత్రంగా లేదు మాట, కానీ నిజం అది. అంటే ఏమిటి, వారంలో 3 రోజులు అసలు నిద్రపోవటం లేదనుకోండి, 2 గంటలు అంటే 8 గంటలు నిద్రపోవాలంటే 5 గంటలు నిద్రపోయారంటే 3 గంటలు అప్పు ఉంది. మిగతా 2 రోజుల్లో దాన్ని అప్పు తీర్చాలట. కానీ అది ఎంత ఉపయోగకరం అన్నది ఈ మధ్యకాలంలో ఆలోచించాల్సిన ఉంది. ఏదైనా కానీ నిద్ర అనేది 7 నుంచి 8 గంటలు ఆరోగ్యవంతులైన యువకులు 40 సంవత్సరాల వరకు అవసరం. పెద్ద వయసు వచ్చినప్పుడు నిద్ర తక్కువ ఉంటుంది. దానికోసం ఈ చిన్న చిట్కాలు పడితే మీరు పూర్తి ఆరోగ్యంగా ఉంది, ఈ దేశానికి ఇంకా మీరు ఎంతో ఉపయోగకరంగా ఉంటారు. ఇది గ్రహించండి. ఇప్పుడు రోజు నిద్రపోయేటువంటి బెడ్రూమ్ కూడా ఒక 2 మాటలు చెప్పుకోవాలి. ఏమిటంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఏది డార్క్ కలర్స్ చాలా ప్రమాదకరమైనటువంటి సీనరీస్ కొంతమందికి అది ఎందుకో ఇంట్రెస్ట్. దయచేసి బెడ్రూమ్లో ఉండే సీనరీస్ అవి కావవి. ఎందుకంటే మీరు దాన్ని ఉండేటట్టయితే మీకు దాని మీద దృష్టి పోయి నిద్ర తక్కువైపోతూ ఉంటుంది. లైట్ అన్నది డిమ్ లైట్ ఉంచండి. ఇప్పుడు వేసవికాలం వచ్చింది, వేడిగా ఉంటే నిద్ర పట్టదు. కాబట్టి ఎయిర్ కండిషనింగ్ కానీ ఎయిర్ కూలర్ కానీ ఏదన్నా కానీ టెంపరేచర్ తక్కువలో పెట్టుకొని నిద్రపోతే, ఎందుకంటే ఆ సమయం మీకు చాలా ముఖ్యం. మరుసటి రోజు ఇంకా మీరు పని చేయాలి, మీరు మీ కుటుంబానికి, మీకు సమాజానికి. కాబట్టి వాతావరణంలో ముందు చెప్పినట్టుగానే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్న దగ్గర ప్రవేశం ఉండకూడదు. ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పాలి. ఏవైతే డిజైన్స్, వాల్ పోస్టర్స్, వాల్ పెయింటింగ్స్ అన్నది బ్రైట్ కలర్స్ కాకుండా లైట్ కలర్స్ ఉండాలి, డిమ్ లైట్ ఉండాలి. కూలింగ్ అన్నది చక్కగా ఉండేటట్టయితే వేసవికాలంలో ఏదన్నా చల్లటి పానీయం, పానీయం అంటే పాలు అలాంటి తీసుకోవాలి. ఇంకా మళ్ళీ సాఫ్ట్ డ్రింక్ తీసుకున్నట్టయితే ముందు చెప్పినట్టుగానే కెఫీన్ ఉండి దానివల్ల మీ నిద్రభంగం జరిగే అవకాశం ఉంది. ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.